తెలంగాణ రాజకీయం మరోసారి హైపిచ్కు చేరుకుంది. సీఎం రేవంత్ ప్రచారాలను ఒంటి చేత్తో చేస్తూ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. కాంగ్రెస్ పాలనపై కేసీఆర్, హరీష్ రావు కౌంటర్లు వేస్తుండటంతో సీఎం రేవంత్ భారీ సవాళ్లు విసిరారు. రైతు భరోసాపై కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అయితే ఈ నెల 8 నాటికి రైతు భరోసా పూర్తి చేస్తామన్నారు. మొత్తం 69 లక్షల రైతుల్లో ఇప్పటి వరకు 65 లక్షల మంది ఖాతాల్లో పంట సాయం డబ్బులు జమ చేశామని, 4 లక్షల మందికి ఈ నెల 8 నాటికి పూర్తి చేస్తామన్నారు. 9వ తేదీ నాడు కేసీఆర్ అమరవీరుల స్తూపం వద్దకు రావాలని, బకాయి ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి 7 లక్షల కోట్ల అప్పుకు 27,000 కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా. అటు 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ కూడా చేసి తీరతామన్నారు. భద్రాచలం రాములవారి సాక్షిగా చెబుతున్నానన్నారు రేవంత్. రాజీనామా చేస్తానన్న హరీష్ రావు రెడీగా ఉండాలన్నారు. 15 ఆగస్టు రోజున శనీశ్వరరావు నుంచి సిద్దిపేటకు స్వాతంత్ర్యం తెస్తామన్నారు. 9 లోపే ఆసరా పెన్షన్లు కూడా పడతాయన్నారు సీఎం రేవంత్. ఈ శనీశ్వరరావు సూటిగా సవాలు విసురుతున్నా, సూటిగా సమాధానం చెప్తున్నా. 15 ఆగస్టు లోపల భద్రాచలం రాములవారి సాక్షిగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనీశ్వరరావును సిద్దిపేటలోనే పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూరం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమవుతామని కేసీఆర్ అంటున్నారు. 6 గ్యారంటీలంటూ అధికారంలోకొచ్చి హామీలను కాంగ్రెస్ నెరవేర్చడం లేదంటున్నారు. హస్తం పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రచారం చేస్తున్నారు మాజీ సీఎం. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది. టీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ 14-15 ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు, నీళ్లు, మన బొగ్గు, మన సింగరేణి, మన ఉద్యోగాలు అన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది. కాబట్టి మీరందరూ విజ్ఞతతోనే ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారంటీలని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. కేసీఆర్ బీజేపీ కూటమిలో చేరుతారని తాము మొదటి నుంచి చెబుతున్నామని, మోదీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు కేసీఆర్ సపోర్ట్ ఇచ్చారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. నిన్నగాక మొన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి. ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బక్ర చేయడానికి, ఆయన చెవులో పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రిని చేస్తాను. నేను అడుగుతున్న ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు. మా కార్యకర్తలు ఊరుకోరు. టిఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ సర్కార్పై విమర్శలు పెంచుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు మొదలైందని, రేవంత్ పాలనలో పంట పెట్టుబడి సహాయం అందకపోవటం, పట్టణాల్లో నీటి కష్టాలు, కరెంటు కోతలు, ఎండుతున్న పంటలు, అక్రమ కేసులు పెట్టడం, జైళ్లు నింపడంలో మార్పు మొదలైందంటూ కౌంటర్ వేస్తున్నారు. కాంగ్రెస్ రాసిచ్చిన 6 గ్యారంటీల బాండ్ పేపర్ బౌన్స్ అయిందంటున్నారు. రైతు బంధు రాకపోవడం వల్ల మెజార్టీ రైతులు కరెంటు కోతల వల్ల, మోటార్లు కావడం వల్ల మా వైపు చూస్తున్నారు. ఆసరా పెన్షన్దారులకు 4,000 మాట ఇచ్చిపెట్టి ఇచ్చారు, కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా రాకపోవడం వల్ల వాళ్ళు కూడా ఇలా మా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల డెఫినెట్గా ఒక స్పష్టమైనటువంటి మార్పు కనబడుతుంది. ఇలా ఆటో వర్కర్స్ కూడా వాళ్ళకి 12,000 ఇస్తామని వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఇలా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అందువల్ల చాలా సెక్షన్స్ లో
ఒక గుణాత్మకమైన మార్పు. అసెంబ్లీ ఎన్నికల ముందున్నటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్కు లేదు. మొత్తంగా కేసీఆర్ చేస్తున్న ప్రచారానికి సీఎం రేవంత్ తాజాగా పూర్తి స్థాయిలో చెక్ పెట్టేశాడు. డేట్ ఫిక్స్ చేశారు. సమరానికి సిద్ధమంటున్నారు. మరి కేసీఆర్ సవాల్ను స్వీకరిస్తారా లేదా చూడాలి.